morning viewers. Welcome to Consumer Shorthand Classes. 4 years back నేను వీడియో నెంబర్ 15 అండ్ వీడియో నెంబర్ 16 చేయడం జరిగింది. ఈ వీడియోని ఒక 2 days బ్యాక్ నేను ఒకసారి వెరిఫై చేసుకుంటుంటే నాకు అనిపించింది ఇంకా బెటర్మెంట్గా ఈ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేటటువంటి విషయాన్ని నాకు ఐడియా వచ్చి నేను ఈ వీడియో చేస్తున్నాను. అంచేత మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ వీడియో నెంబర్ 15లో 9.34 మినిట్ నుంచి స్కిప్ చేసేయండి, ఇంకా చూడొద్దు. అలాగే వీడియో నెంబర్ 16 కూడా స్కిప్ చేసేయండి. ముఖ్యంగా లెఫ్ట్ మోషను అండ్ రైట్ మోషన్ గురించి ఈ వీడియోలో ఇంకా బెటర్మెంట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్, మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. పేజ్ నెంబర్ 31 తీయండి. 31లో సర్కిల్ ఎస్ అండ్ జెడ్. జెడ్ అంటే జీ, ఎస్ అండ్ జీ. ఈ సర్కిల్ ఎస్ అనేటువంటిది, సర్కిల్ జీ అనేటువంటిది అబ్రివేటెడ్ ఫారమ్స్. అబ్రివేటెడ్ ఫారమ్స్ అంటే మీకు గుర్తుకొచ్చిందా? ఇక్కడ అబ్రివేటెడ్ ఫార్మ్ ఏదైతే ఉందో అబ్రివేటెడ్ డబ్ల్యూ రైట్ సమ్ సర్కిల్తో రిప్రజెంట్ చేశాడు. ఇక్కడి నుంచి అన్ని కూడా అబ్రివేట్ చేసుకుంటూ పోతాడు. సో ఇంతవరకు మనం ఎస్ని కాన్సోనెంట్ ఎస్ అన్నాం. ఇప్పుడు దీన్ని స్ట్రోక్ కాన్సోనెంట్ అనాలి. ఇంచేత రెండోది వచ్చింది, ఇదేంటి? అబ్రివేటెడ్ ఎస్, అబ్రివేటెడ్ జీ. ఇవి ఎక్స్ట్రా వచ్చినాయి కాబట్టి దీనికి స్ట్రోక్ అనాలి. అంటే స్ట్రోక్ అంటే మనకు ఏవైతే కాన్సోనెంట్స్ పేజ్ నెంబర్ 4లో చెప్పారో అవన్నీ కూడా స్ట్రోక్ కాన్సోనెంట్స్. ఇప్పుడు పేజ్ నెంబర్ 31 పారా నెంబర్ 40 వెళ్దాం. ఈ పారాలో చెప్పినటువంటి దాన్ని మీకు బ్రీఫ్ చేస్తున్నా. నెంబర్ 1 ఏంటంటే సర్కిల్ ఎస్ ఆర్ జీ అన్నాడు. సర్కిల్ ఎస్ అంటే సర్కిల్ అంటే ఏంటంటే అది స్మాల్ సర్కిల్ అనమాట, చిన్న సర్కిల్ రాస్తాం. రైట్, తర్వాత ఏ స్మాల్ సర్కిల్ ఇనీషియల్గా కనుక వస్తే కనుక ఎస్ సౌండ్ వస్తుంది కానీ జీ సౌండ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ సీల్ అనేటి వర్డ్ ఉంది, దాంట్లో ఇనీషియల్గా సర్కిల్ ఇనీషియల్గా స్మాల్ సర్కిల్ ఉంది. ఆ స్మాల్ సర్కిల్ రిప్రజెంట్స్ ద సౌండ్ ఆఫ్ ఎస్ ఓన్లీ. జీ సౌండ్ రావాలంటే నువ్వు స్ట్రోక్ రాసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ ఏంటి? జీ సౌండ్ కొరకు స్ట్రోక్ కాన్సోనెంట్ అంటే జీ వ్రాయాలి. లైక్ వర్డ్స్ జీల్, జీరో, ఎట్సెట్రా. ఇది 40 పారాలో చెప్పాడు. ఇదే ఇంకా చెప్పాలంటే ఎస్ అండ్ జీ ఆర్ కాల్డ్ యాజ్ స్ట్రోక్ కాన్స్టెంట్స్. దాంట్లో స్ట్రోక్ కాన్స్టెంట్స్ అని చెప్పన్నాడు. స్ట్రోక్ కాన్స్టెంట్స్ అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాలా. స్ట్రోక్ కాన్స్టెంట్ అంటే పేజ్ నెంబర్ 4లో చెప్పినటువంటి పిబిటిడి చేంజ్ మొత్తం 24+2 ఏవైతే ఉన్నాయో కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రోక్ కాన్స్టెంట్స్ అని చెప్పి అంటాం. ఎంచేదంటే ఇప్పటి నుంచి అబ్రివేటెడ్ కాన్స్టెంట్స్ కూడా వచ్చినాయి. మనకి వే బదులు రైట్ సమ్ సర్కిల్ ఇచ్చాడు. ఇప్పుడు ఎస్ బదులు జీ బదులు స్మాల్ సర్కిల్ ఇచ్చాడు. రేపు పొద్దుట స్మాల్ సర్కిల్, స్టీలూపు, స్టర్ లూపు ఇట్లా చాలా వస్తాయి. సో వాటిలన్నిటిలో కూడా అబ్రివేటెడ్ కాన్స్టెంట్స్ అంటారు. వీటినేమో స్ట్రోక్ కాన్సోనెంట్స్ అని చెప్పంటారు. ఈ స్ట్రోక్ కాన్సోనెంట్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఈ స్ట్రోక్ కాన్సోనెంట్ అనేటటువంటిది మనకి తరచూ వస్తుంది, చాలా ఇంపార్టెంట్. స్ట్రోక్ కాన్సోనెంట్ అంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేజ్ నెంబర్ 4లో ఇచ్చినటువంటి 24+2 కాన్సోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్ట్రోక్ కాన్సోనెంట్స్ అంటారు. స్ట్రోక్ అంటే స్ట్రోక్ తోటి రాసినటువంటివి అనమాట. మిగతా అన్ని కూడా మనకి ఈ అబ్రివేటెడ్ డబ్ల్యూ కానీ రైట్ సమ్ సర్కిల్ కానీ ఇక్కడ స్మాల్ సర్కిల్ కానీ రేపు పొద్దున స్మాల్ సర్కిల్ కానీ ఇవన్నీ కూడా
అబ్రివేటెడ్ కాన్సనెంట్స్, అబ్రివేట్ చేయబడ్డ కాన్సనెంట్స్ అన్నమాట. ఇప్పుడు పారా నంబర్ 41కి వెళ్తే దాంట్లో చెప్పాడు ఎస్ అనే అబ్రివేటెడ్ కాన్సనెంట్ ఒక్కటి మాత్రమే ఉన్నప్పుడు లెఫ్ట్ మోషన్లో వ్రాయాలి అన్నాడు. అంటే లెఫ్ట్ మోషన్ రైట్ మోషన్ గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి ఇచ్చాడు, యాజ్ అనే గ్రామలాగ్ పేజ్ నెంబర్ 33లో యాజ్ అనే గ్రామలాగ్ ఇచ్చాడు. ఎలాగిచ్చాడు, ఇలా రాశాడు. ఇది ఎలా రాయాలి, లెఫ్ట్ మోషన్ అంటే ఎలా రాశాడు, ఇదిగో మీకు పెద్దగా రాసి చూపిస్తున్నా. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా రాశాడు. మీరు అనొచ్చు ఇలా రాసినా లేకపోతే ఇలా రాసిన ఒకలాగే కనిపిస్తుంది కదండి ఈ సర్క్యులర్స్, నేను ఎలా రాస్తానంటారు. ఇలా రాయకూడదు. ఎలా రాయాలి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని ఇలా రాయాలి. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇలా టువర్డ్స్ లెఫ్ట్, ఇక్కడ రాసిన చూడండి, టువర్డ్స్ లెఫ్ట్కి వస్తుంది, వచ్చి ఇలాగ వస్తుంది. ఇది లెఫ్ట్ మోషన్, టువర్డ్స్ లెఫ్ట్. ఈ లెఫ్ట్ మోషన్ గురించి రైట్ మోషన్ గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఫ్యూచర్లో మీకు చాలా ఈజీ అవుతుంది. అని చెప్పనే ఈ లెఫ్ట్ మోషన్ గురించి మీకు ఇంత క్లియర్గా నేను చెప్తున్నాను. లెఫ్ట్ మోషన్ ఇక్కడి నుంచి మొదలెట్టాలా, ఇలా రావాలి, ఇలా రావాలి, ఇలా రావాలి. దానికి ఆపోజిట్ మోషను రైట్ మోషను. ఆపోజిట్ మోషన్ రైట్ మోషన్ రాస్తారు. ఇక్కడి నుంచి ఇలా రాసుకుని ఇలా వస్తుంది. అంటే టువర్డ్స్ రైట్, ఇదేమో రైట్ మోషను, టువర్డ్స్ లెఫ్ట్ ఏమో లెఫ్ట్ మోషను. సో ఎస్ ఒక్కటి ఉన్నప్పుడు మనం లెఫ్ట్ మోషన్లో రాసుకోవాలి అన్నది ఇక్కడ చెప్పాడు. అదే ఇంకో రకంగా ఏంటంటే మనకి లాంగ్ హ్యాండ్ లెటర్ ఉంటుంది. లాంగ్ హ్యాండ్ లెటర్ అంటే ఏంటి, లాంగ్ హ్యాండ్ లెటర్ ఓ అన్నాడు. లాంగ్ హ్యాండ్ లెటర్ ఓ అంటే ఏంటి, ఏబిసిడిలో ABCDEFGHIJKLMN ఓ ఎలా రాస్తాం మనం, విత్ లెఫ్ట్ మోషన్ రాస్తాం, ఇలాగే రాస్తాం. ఈ సర్కిల్ ఒకటి ఉన్నప్పుడు లాంగ్ హ్యాండ్ లెటర్ ఏదైతే ఓ రాస్తామో అలా రాస్తాము. అంటే మనకి ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా మీకు. లెఫ్ట్ మోషన్ రాయాలా సర్కిల్ ఒకటి ఉన్నప్పుడు, అదే ఎలా రాయాలి, ఓ రాసినట్టు రాయాలి. తర్వాత మూడోది ఏంటి, యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ ఎలా వస్తుంది, ఇలాగ వస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ రాసుకుంటాం. ఈ మూడు సూత్రాలని మైండ్లో పెట్టుకుంటే మీకు లెఫ్ట్ మోషన్ ఏంటనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. సో దిస్ ఈజ్ లెఫ్ట్ మోషన్. ఇదే పారా నంబర్ 41లో మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి. అలాగే పారా నంబర్ 42లో ఏం చెప్పాడంటే 3 రూల్స్ చెప్పాడు. ఒకటి, ఇన్సైడ్ కర్వ్స్ రాస్తారు అని చెప్పన్నాడు. ఇన్సైడ్ కర్వ్స్, సర్క్యులర్స్ని ఇన్సైడ్ కర్వ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అని తీసుకోండి కర్వ్ కింద, దానికి సర్క్యులర్స్ ఇలాగ ఇన్సైడ్. ఈ ఫైనల్ అయితే ఇలాగ చూడండి. ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి. సేఫ్, ఎస్ తర్వాత చెప్తూ చూసుకుందాం మనం. ముందు సేఫ్, ఎస్ ఆటోమేటిక్గా మనం యాడ్ చేసుకోవచ్చు. సేఫ్, సూద్ ఇన్సైడ్ కర్వ్ లోపల రాశాడు. ఎస్ఏస్ స్ట్రోక్ ఎస్కి ఇన్సైడ్లో రాశాడు. శాషస్, సీమ్స్లో సి మీరు రాసుకోండి ముందు, తర్వాత ఎస్ రాసుకోవచ్చు మనం. సెన్స్, సింగ్ సర్క్యులర్స్ పెట్టుకుంటే సింగ్స్. స్లే రాసుకోండి, తర్వాత సర్క్యులర్స్ రాసుకోవచ్చు. సోర్ సర్క్యులర్ సోర్స్. ఇది ఇన్సైడ్ కర్వ్స్ రాసేటటువంటిది. మీకు అర్థమైందా? నెక్స్ట్ బి, అవుట్ సైడ్ యాంగిల్స్ ఫార్మ్డ్ బై 2 స్ట్రైట్ స్ట్రోక్స్. 2 స్ట్రైట్ స్ట్రోక్స్ ఉన్నాయి. ఇక్కడ పి ఉంది, ఇదేమో చే ఉంది. దీని మధ్య సర్క్యులర్స్ వస్తుంది. ఆ సర్క్యులర్స్ ఎలా రాయాలి, ఈ పి రాసి అవుట్ సైడ్ యాంగిల్, దీనికి ఈ పీకి చేకి మధ్యన యాంగిల్ ఇది కదా, దీనికి అవుట్ సైడ్ బయట అనమాట, ఇది అట్లా రాయాలి. అదే రాశాడు చూడండి. ఎగ్జాంపుల్ ఇక్కడ అదే రాశాడు చూడండి. గ్యాస్ప్, ఇదిగో గేపీ
యాంగిల్ ఇక్కడ వస్తుందా లేదా, దీనికి ఆపోజిట్ అంటే బయటకు వస్తుంది అనమాట, బయటకు రాయాలి గ్యాస్ప్. అలాగే ర్యాస్ప్, రేపి యాంగిల్ వస్తుంది దీని బయట, ర్యాస్ప్ అవుట్ సైడ్ అన్నమాట. అలాగే రిస్క్, టాస్క్, బిస్కే, జస్టిస్, హ్యాస్ప్. రైట్. బికి మీకు అర్థమైతే సికి వెళ్దాం. సికి ఏం చెప్తాడంటే విత్ ది లెఫ్ట్ మోషన్ వెన్ జాయింట్ టు స్ట్రైట్ స్ట్రోక్స్ నాట్ ఫార్మింగ్ యాంగిల్. ఇక్కడ బస్ బి ఉంది, బస్ బి, బీబీ ఉంది, బీబీ, బి యాంగిల్ ఫార్మ్ అవుతుందా, యాంగిల్ ఫార్మ్ కావట్లా. దీని మధ్యని సర్కిల్స్ పెట్టాలి. ఏం చేయాలి, విత్ లెఫ్ట్ మోషన్. లెఫ్ట్ మోషన్ మనం ఎలా రాయాలి, బస్ బి, బస్ బి, టాసిట్, క్యాస్క్, రేజర్, వైజర్. రైట్. కదాకా అర్థమైందా. ఈ ఏలో ఉన్నటువంటి ఫాజిల్, థిజిల్ వాటి గురించి నేను తర్వాత చెప్తాను. రైట్. నెక్స్ట్ రండి 43 పారాకి రండి. 43 పారా ఏదైతే ఉందో దాంట్లో ఏం చెప్పాడంటే ఇనీషియల్ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ రెడ్ ఫస్ట్, ఫైనల్ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ రెడ్ లాస్ట్. ఇట్లా సర్కిల్స్, ఎల్ సర్కిల్స్. ఎస్ ముందు పలకాలి, సేల్. ఎస్ తర్వాత ఎల్ పలకాలి, తర్వాత ఫైనల్ సర్కిల్ ఫైనల్గా పలకాలి. అలాగే ఓవెల్ సైన్స్ ఆర్ ప్లేస్డ్ అండ్ రెడ్ ఇన్ రిలేషన్ టు స్ట్రోక్ కాన్స్టెంట్. స్ట్రోక్ కాన్స్టెంట్ రిలేషన్లోనే మీరు ఓవెల్స్ పెట్టాలి కానీ సర్కిల్ పెట్టకూడదు. అంటే అర్థం ఏంటంటే చూడండి, ఇక్కడ సేల్స్ అనేటువంటిది ఏదైతుందో ఈ సర్కిల్కి ఓవెల్ పెట్టగలమా మనం, ఎబ్రివేటెడ్ ఫార్మ్ ఇది. ఈ సర్కిల్కి ఓవెల్ పెట్టని చూస్తాను నేను ఎట్లా. అంచేత మనము స్ట్రోక్ కాన్స్టెంట్ పెట్టాలి, అంటే ఎల్లకి పెట్టాలి. సో సర్కిల్ ఎస్కి ఫాలో అవుతుంది, ఎస్కి ఫాలో అవుతుందంటే ఓవెల్ ఎలక ముందే కదా, ఎలక ముందేది ఇక్కడ పెట్టాలి. ఇది ఈ పారాలో చెప్పినటువంటి. తర్వాత 44కి వచ్చేటప్పటికి గ్రామలాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సర్కిల్స్ పెట్టేస్తే మీకు కమ్స్ అయిపోతుంది, పుట్స్ అయిపోతుంది. రైట్. తర్వాత స్ట్రోక్ ఎల్ అండ్ సర్కిల్. ఇది చాలా ఈజీ. వెన్ ద స్ట్రోక్ ఎల్ ఇమీడియట్లీ ప్రొసీడ్స్ ఆర్ ఫాలోస్ ఎ సర్కిల్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు ఎ కర్వ్. ఇక్కడ సర్కిల్ ఇలాగా, అలాగే ఇలాగా సర్కిల్ కర్వ్ ఎల్ ఫాలో అయినా ప్రొసీడ్ అయినా కూడా ఆ సర్కిల్ సర్కిల్ ఎస్ ఎలా రాస్తామో అలాగే మనము ఎల్ కూడా రాసేయాలి. అంటే కొన్నిసార్లు ఎల్లో డౌన్వర్డ్ కూడా రాస్తాం. మనకి పేజ్ నెంబర్ 4లో ఎల్ డౌన్వర్డ్ ఎల్ ఉందా, లేదు, ఒకటే ఎల్ ఉంది. కానీ ఇక్కడ ఎల్లో డౌన్వర్డ్ మనం రాయొచ్చు. చూడు ఇక్కడ లెసన్లో చూడండి, లెసన్ ఇక్కడ సన్ ఎలా రాస్తాం, లెసన్ ఇలా దింపేసుకోవటమే లెసన్. అలాగే చూడండి ఇక్కడ క్యాన్సల్ సర్కిల్స్ దింపేసుకోవటమే. అలాగే వెజల్, అలాగే లూజర్. అదే ముందు పేజీకి వెళ్తే ముందు పేజీలో ఫాజిల్, థిజిల్, సెజిల్, మజిల్, నజల్స్, డిజైన్స్, లిస్ట్స్. రైట్. తర్వాత 46 ఏ లైట్లీ సౌండెడ్ వోవెల్ మే బి ఒమిటెడ్. పాయిజన్లో ఎన్ని వోల్స్ వచ్చాయి, 2 వోల్స్ వచ్చాయి. ఇది పి సర్క్యులర్ యాక్చువల్గా ఇక్కడ పెట్టాలి. ఇక్కడ చూడండి, ఈ ఓల్ పెట్టకపోయినా కూడా పాయిజన్ మనం చదివగలుగుతున్నాం. అంటే లైట్లీ సౌండెడ్ అన్నమాట. ఇది చాలా లైట్లీ సౌండెడ్ తీసేయండి, పాయిజన్. అదే రకంగా రెఫ్యూజల్ ఇక్కడ పెట్టుకోవాలి. యాక్చువల్గా రెఫ్యూజల్ చూడండి, రెఫ్యూజల్ కానీ ఇది లేకపోయినా కూడా మనం చదివేయగలుగుతాం. రెఫ్యూజల్ అక్కడ ఎల్ ఓవెల్ తీసేసాడు. అలాగే ఆన్సర్ ఈ ఓవెల్ తీసేసాడు. అలాగే డిజైర్ ఈ ఓవెల్ తీసేసాడు. ఇదండి స్ట్రోక్ ఎస్ అండ్ జెట్. అంటే
స్ట్రోక్ ఎస్ అండ్ జి. ఈ వీడియో మీరు జాగ్రత్తగా విన్నట్టయితే ముఖ్యంగా సర్కిల్ ఎస్ అండ్ జి గురించి, లెఫ్ట్ మోషన్ అండ్ రైట్ మోషన్ గురించి క్లియర్గా నేను ఇంతకుముందు వీడియోస్ కంటే బెటర్మెంట్గా నేను నెరేట్ చేశానని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. చాలామందికి ఈ లెఫ్ట్ మోషన్ రైట్ మోషన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుస్తాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి అందరూ కూడా. ఇంతకుముందు కనుక మీరు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.